గైస్ వెల్కమ్ బ్యాక్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు పైథాన్ మాస్టర్ క్లాస్ సిరీస్లో డే 20. నిన్న వచ్చేసి మనం కవర్ చేసిన టాపిక్స్ ఎవరైతే చూడలేదో నిన్న దాకా అవన్నీ చూస్తారని అనుకుంటున్నాను. సో ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి మల్టీ థ్రెడింగ్ అనమాట. థ్రెడింగ్ అంటే చూసి మల్టీ థ్రెడింగ్ అంటే చూసి అది ఎట్లాగా చేయాలి అన్నది చూద్దాం. సో టాస్క్ ఎట్లా రన్ అవుతుంది, ఇప్పుడు ఒక కంప్యూటర్లో టాస్క్ ఉందనుకోండి, మీ సిస్టమ్ ఇది హార్డ్వేర్ ఉంటుంది, దాని మీద మన ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవుతుంది, దానిపైన మన టాస్క్లు రన్ అవుతాయి కదా. సో సింగిల్ టాస్క్ అంటే ఒక క్రోమ్ ఓపెన్ చేస్తే క్రోమ్ ఒకటి రన్ అవుతే సింగిల్ టాస్క్. అట్లానే అంటే ఒక కోర్ ఉన్న CPU అనుకుందాం, ఒక కోర్ అంటే సింగిల్ యూనిట్. అదే ఇప్పుడు ఇంకో టాస్క్ రన్ చేస్తున్నారు అనుకో దీని మీద, అంటే ఒక సైడ్ క్రోమో, ఒక సైడ్ మీరు ఇంకో కంపైలర్ ఏదో ఒకటి రన్ చేయడమో లేకపోతే ఏదో ఒకటి చేయడమో చేస్తున్నారు. సో దాన్ని మల్టీ టాస్కింగ్ అంటారు కదా. ఇది సింగిల్ టాస్కింగ్, యూనిట్ టాస్కింగ్, ఇది మల్టీ టాస్కింగ్. ఇప్పుడు థ్రెడ్డింగ్ గురించి మాట్లాడాలి అంటే, ఇప్పుడు ఇది ప్రోగ్రామెటికల్గా మాట్లాడాలి అంటే ఫస్ట్ టాస్క్ ఇది పైథాన్ అనుకో, పైథాన్ మీరు రన్ చేసిన అప్లికేషన్ పైథాన్ రిలేటెడ్ అప్లికేషన్ కంపైలర్ ఏదో. సో దాని మీద ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తున్నారు, పైథాన్ సింగిల్ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నారు. ఓకే, అప్పుడు సింగిల్ యూని టాస్కింగ్ అని అనుకున్నాం. అదే టూ టాస్క్స్ రన్ చేశారు, అప్పుడు మీది మల్టీ టాస్కింగ్ అనుకుందాం. అంటే టూ పైథాన్ ప్రాసెసెస్, టూ పైథాన్ ప్రోగ్రామ్స్ రన్ చేశారు, అప్పుడు మల్టీ టాస్కింగ్ అనుకుందాం. అప్పుడు మల్టీ థ్రెడ్డింగ్ ఏంటి అంటే, సింగిల్ పైథాన్ ప్రోగ్రాంలో మనకి కోడ్ ఉంటుంది చూసారా. ఇప్పుడు ఇక్కడ దాకా ఎట్లా ఉందంటే మల్టీ టాస్కింగ్, ఇది మల్టీ టాస్కింగ్, ఇది యూనిట్ టాస్కింగ్, ఇది మల్టీ థ్రెడ్డింగ్. ఓకే, సో మల్టీ టాస్కింగ్లో ఎట్లా ఉంటుంది, ఇదొక ప్రోగ్రామ్, ఇదొక ప్రోగ్రామ్, 1 2 3, ఈ కోడ్ లైన్స్, ఇది కోడ్ లైన్స్. మల్టీ థ్రెడ్డింగ్లో ఏంటి అంటే ఇదొక కోడ్ లైన్, ఇదంతా కోడ్ సింగిల్ కోడే. సపోజ్ ఇది ఒక ఫంక్షన్ అనుకుందాం, ఇది మెయిన్ ప్రోగ్రామ్ అనుకుందాం. అంటే మెయిన్ ప్రోగ్రామ్ అంటే మీరు ఈ ఫంక్షన్ కాల్ చేయడానికి చేస్తారు చూసారా, ఆ ప్రోగ్రామ్ అనుకుందాం. ఓకే, మెయిన్ ప్రోగ్రామ్ అంటే ఫంక్షన్ కాల్ చేసేదే కాదు, ఫంక్షన్ కాకుండా బయట ఏమన్నా ఉంటే అదంతా మెయిన్ ప్రోగ్రామ్. ఓకే, అంటే ఏదైతే రన్ అవుతుంది కాల్ లేకుండా ఆటోమేటిక్గా పైథాన్ కోడ్ రన్ చేస్తున్నప్పుడు ఏదైతే అది మెయిన్ ప్రోగ్రామ్ అవుతుంది. సో ఇదంతా ఆటోమేటిక్గా సింగిల్గా రన్ అవుతుంది, ఇదంతా కాల్ చేస్తే రన్ అవుతుంది. సో ఇప్పుడు మనం మల్టీ థ్రెడింగ్ ఎట్లా అచీవ్ చేయొచ్చు అంటే, ఈ ప్రాసెస్ని ఒక కోర్ రన్ చేయడం, ఈ ప్రాసెస్ని ఇంకొక కోర్ అంటే ఒక థ్రెడ్ రన్ చేయడం, ఈ ప్రాసెస్ని ఇంకొక థ్రెడ్ రన్ చేయడం. అంటే ప్యారలల్ ప్రాసెసింగ్ అచీవ్ చేయడానికి ఇదంతా. థ్రెడ్స్ ఎందుకు అంటే, ఇప్పుడు ఈ కోడ్ ఇట్లా రన్ అవ్వాలి అనుకో, ఇప్పుడు మెయిన్ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు మెయిన్లో ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అయింది, నెక్స్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అయింది. అంటే నార్మల్గా థ్రెడ్స్ అన్న కాన్సెప్ట్ లేకపోతే ఈ నెక్స్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అయింది, ఆ తర్వాత నెక్స్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అయింది, ఆ తర్వాత నెక్స్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అయింది. అప్పుడు ఈ కోడ్కి కాల్ జరిగింది, ఇక్కడ నుంచి కాల్ జరిగితే ఇక్కడికి షిఫ్ట్ అయ్యి ఈ లైన్ రన్ అవుద్ది, ఈ లైన్ రన్ అవుద్ది, ఈ లైన్ రన్ అవుద్ది, మళ్ళీ రిటర్న్ అయ్యాక ఇక్కడికి వచ్చి నెక్స్ట్ కంటిన్యూషన్ కదా. అంటే ప్యారలల్ ప్రాసెసింగ్ ఎక్కడ జరగట్లేదు, కాంకరెంట్ ప్రాసెసింగ్ అంటే సబ్సిక్వెంట్గా జరుగుతున్నాయి అన్నీ కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇది ఇట్లా ఒక ప్యారలల్గా జరగాలి, వర్క్ అంతా ప్యారలల్గా, అంటే ఫాస్ట్గా అచీవ్ చేయడానికి. ఓకే, ఇది రన్ అవుతున్న టైంలోనే ఇది రన్ అయ్యేలాగా, అర్థమైందా. సో అది ఎట్లా అచీవ్ చేయాలంటే థ్రెడ్డింగ్ కాన్సెప్ట్ యూజ్ చేసి, అంటే ఇది ఒక థ్రెడ్ అవుతుంది, ఇది ఒక థ్రెడ్ రన్ చేస్తుంది. ఓకే, సో ఈ రెండింటి మధ్యన కమ్యూనికేషన్ గురించి కూడా ఉంటుంది. ఓకే, థ్రెడ్ టు థ్రెడ్ కమ్యూనికేషన్ ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి మనం మాట్లాడుకోవాలంటే థ్రెడ్ ఏ మాడ్యూల్లో ఉంటుందంటే థ్రెడ్డింగ్ మాడ్యూల్. ఓకే, ఫస్ట్ థ్రెడ్స్ గురించి ఎవడైనా స్టార్ట్ చేయాలంటే ఇంపోర్ట్ స్టార్ ఫ్రమ్ మన థ్రెడ్డింగ్, ఈ థ్రెడ్డింగ్ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకుంటే దాంట్లో మనకి థ్రెడ్స్ అన్న కాన్సెప్ట్ ఉంటుంది. సో థ్రెడ్ అన్న క్లాస్కి మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే, ఆ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు దీంట్లో మనం పాస్ చేయాలన్నమాట. అంటే ఈ థ్రెడ్ దేనికి ఉపయోగిస్తున్నారు, క్రియేట్ చేశారు బాగానే ఉంది, అంటే థ్రెడ్ అంటే ఒక ప్రాసెస్ రన్ చేయడానికి హెల్ప్ అయ్యేది అనుకుందాం. ఓకే, సపోజ్ సో ఈ పర్టికులర్ థ్రెడ్ అన్నది దేన్ని రన్ చేయాలి, ఏ పర్టికులర్ ఏరియాని రన్ చేయాలి అని చెప్పడానికి నువ్వు టార్గెట్ =, అని ఇప్పుడు ఇందాక మనం ఈ ఫంక్షన్ని రన్ చేయాలి అని అనుకో, సో ఆ ఫంక్షన్ నేమ్ ఇవ్వాలి. ఇప్పుడు ఫంక్షన్ నేమ్ ఏ అనుకుందాం, సో ఏ అని ఇవ్వాలి. ఓకే, సో ఇట్లా థ్రెడ్ క్రియేషన్ అనమాట, థ్రెడ్ని ఇలా క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఇలా కాదు అంటే ఇది మీకు ఎట్లుంది, ఒక ఫంక్షన్ బేసిస్ మీద థ్రెడ్ క్రియేట్ అయినట్టు, అవునా. అదే ఒక మెథడ్ బేసిస్ మీద, అంటే ఒక క్లాస్లో ఒక మెథడ్ ఉంటుంది చూసారా, దాని బేసిస్ మీద క్రియేట్ అవ్వాలి అంటే ఇక్కడ క్లాస్ నేమ్ ఇస్తావు, మెథడ్ నేమ్ ఇస్తావు, అర్థమైందా. అలా కూడా థ్రెడ్ని క్రియేట్ చేయొచ్చు. అంటే థ్రెడ్ ఎట్లా క్రియేట్ చేయొచ్చు, ఒకటి ఫంక్షన్ ఉంటే క్రియేట్ చేయొచ్చు, లేదా మెథడ్ ఉంటే క్రియేట్ చేయొచ్చు, లేదా ఇంకొక ప్రాసెస్ ఉంది క్లాస్ యూస్ చేసి క్రియేట్ చేయొచ్చు. అది ఎట్లా చెప్తాను చూడండి. అంటే మెథడ్ సేమ్ ఇంతే, ఇక్కడ నేమ్ మీరు ఫంక్షన్ నేమ్ రాశారు కదా, ఆ ప్లేస్లో మెథడ్ నేమ్ రాస్తారు అంతే. ఇప్పుడు క్లాస్ యూజ్ చేసి ఎట్లా క్రియేట్ చేయాలంటే, ఫస్ట్ మనం క్లాస్ రాస్తాం, క్లాస్ బి అనుకుందాం మన దాని పేరు, దీన్ని థ్రెడ్ అన్న క్లాస్, ఇది పేరెంట్ క్లాస్, ఇది దాన్ని ఇన్హెరిట్ చేస్తుంది అన్నట్టుగా రాయాలి. ఓకే, రాశాక దీని లోపల మన ఫంక్షన్ నేమ్ ఎట్లా ఉండాలంటే, ఆటోమేటిక్గా థ్రెడ్ క్లాస్లో రన్ అన్న ఫంక్షన్ ఉంటుంది, ఆ రన్ అన్న ఫంక్షన్ని మనం ఓవర్ రైడ్ చేయాలి. ఓకే, ఓవర్ రైడ్ చేసి నీకు ఏం కావాలితే అది రాసుకోవచ్చు. ఇప్పుడు
ఓకే, ఈ ఫంక్షన్ లోపల నీ కోడ్ ఓవర్ రైడ్ చేసేసిన కోడ్ నీ ఫంక్షనాలిటీ రాసుకుంటావు. ఓకే, సో ఈ ఫంక్షనాలిటీ రాసుకున్నాక నువ్వు బయటకు వచ్చి ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే సరిపోతుంది. అంటే టీ ఈజ్ ఈక్వల్స్ టు ఇట్లా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే టీ డాట్ స్టార్ట్. సేమ్ ఇక్కడ ఎట్లా రాసావు, ఈ థ్రెడ్ని ఇట్లా క్రియేట్ చేసావు. థ్రెడ్ అన్న క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఏ ఫంక్షన్ని వాడుకోవాలి లేదా ఏ మెథడ్ని వాడుకోవాలి అని దానికి చెప్తున్నాం. ఇక్కడ టీ డాట్ స్టార్ట్, ఇక్కడ కూడా ఆ స్టార్ట్ ఫంక్షన్ వాడాలి. ఇది కూడా అంతే సేమ్. కాకపోతే క్లాస్లో థ్రెడ్ అన్న క్లాస్ని ఇన్హెరిట్ చేసి రన్ అన్న ఫంక్షన్ని ఓవర్ రైడ్ చేసి నీ ఫంక్షనాలిటీ ఇక్కడ పెట్టాలి. ఇక్కడ ఆటోమేటిక్గా ఏ మెథడ్ అన్నది ఆర్ ఏ ఫంక్షన్ అన్నది వాడాలో అది ఇక్కడ ఇవ్వాలి. రెండింటికి కామన్ స్టార్ట్. ఓకే, సో ఇది థ్రెడ్డింగ్ అనమాట. సో ఇట్లా రాస్తే ఏమవుతుంది అంటే సపోజ్ ఈ మనకి మెయిన్ ఫంక్షన్ ఇంకోటి ఉంది. ఓకే, ఇదంతా మన ఫంక్షనా, ఇట్లా ఫంక్షన్ రన్ అవుతుంది. ఓకే, సో నేను ఇక్కడ మనకి మెయిన్ ఫంక్షన్లో ఏం రాస్తున్నాను అంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ మన 1 to 10 ప్రింట్ అయ్యి ఇట్లా రాస్తున్నాను. అంటే ఇది మెయిన్ ఫంక్షన్, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది ఆటోమేటిక్గా, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతూ వెళ్తుంది. ఈ థ్రెడ్ని క్రియేట్ చేసి థ్రెడ్ స్టార్ట్ చేస్తున్నారంటే ఇక్కడ ఫంక్షనాలిటీ కూడా రన్ అవుతుంది. అవునా, ఫస్ట్ ఈ ఫంక్షనాలిటీ రన్ అవుతుంది. యాక్చువల్గా మామూలుగా ఏం అవ్వాలి, ఈ ఫంక్షనాలిటీ కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఇక్కడికి వచ్చి రన్ అవ్వాలి. ఒకటే ప్రాసెసర్ ఉంటాయి. కాకపోతే ఇది మల్టిపుల్ థ్రెడింగ్ కాబట్టి ఇది ప్యారలల్గా రన్ అవుతుంది. అట్లానే ఈ మెయిన్ది కూడా రన్ అవుతుంది అనమాట. ఎందుకు మెయిన్ది కూడా రన్ అవుతుంది అంటున్నానంటే ఇక్కడ యాక్చువల్లీ మీకు ఎన్ని థ్రెడ్స్ కనిపిస్తున్నాయి, మీరు మాన్యువల్గా క్రియేట్ చేసిన థ్రెడ్ ఒకటి కనిపిస్తుందా, దీని మాన్యువల్ థ్రెడ్. మెయిన్ థ్రెడ్డింగ్ ఒకటి ఉంది, ఇది ఆటోమేటిక్ మెయిన్గా మీరు క్రియేట్ చేయకపోయినా దీన్ని మెయిన్ థ్రెడ్ కింద కన్సిడర్ చేస్తుంది. ఓకే, సో దీనంతా ప్యారలల్గా రన్ అవుద్ది. ఇక్కడ నువ్వు స్టార్ట్ బటన్ నొక్కగానే ఈ థ్రెడ్ కూడా రన్ అవుతుంది. అర్థమైంది, అంటే ఇక్కడ నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినావు కదా, సో ఈ థ్రెడ్ కూడా రన్ అవుతుంది. అంటే ఈ రన్ ఫంక్షన్ ఆటోమేటిక్గా కాల్ అవుతుంది. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఫంక్షన్ కదా ఇది రన్ అన్నది, నువ్వు టీ డాట్ స్టార్ట్ అంటే ఎలా అవుతుంది, టీ డాట్ రన్ అనాలి కదా, అంటే అక్కడ లేదు. మీరు జస్ట్ థ్రెడ్ని స్టార్ట్ చేయడానికి ఈ ఫంక్షనాలిటీ స్టార్ట్ చేశాక ఈ ఆబ్జెక్ట్ రిలేటెడ్ థ్రెడ్డింగ్ స్టార్ట్ అయిపోతుంది. రన్ అన్న ఫంక్షనాలిటీ ఉంటే ఆ ఫంక్షనాలిటీనే అంటే ఇది ఒక కన్స్ట్రక్టర్ కింద లెక్కేసుకోండి. ఇంకా ఆటోమేటిక్గా మీరేం బయట నుంచి కాల్ చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా ఈ రన్ అన్న ఫంక్షనాలిటీ రన్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇట్లా రన్ అవ్వడం వల్ల ఏమవుద్ది అంటే సగం ఇది ప్రింట్ అవుతూ ఉంటుంది, సగం ఇది ప్రింట్ అవుతూ ఉంటుంది. అంటే ప్యారల్గా జరుగుతున్నాయి కదా, ఇక్కడ ఉన్న ఫంక్షనాలిటీ ప్రింట్ అవుతుంది, సగం ఇది ప్రింట్ అవుతుంది. అది మీరు హ్యాండ్స్ ఆన్ వీడియోలో ఒకసారి చూపిస్తాను సేమ్ ఇది ఎట్లా అవుతుంది అన్నది. సో నెక్స్ట్ వచ్చేసి మల్టిపుల్ థ్రెడ్డింగ్ చేస్తున్నప్పుడు మనకి రిసోర్స్ కోసం థ్రెడ్స్ అన్నవి ఎలా కొట్టుకుంటాయి అన్నది చెప్పాలి. అంటే నాకు కావాలని 2 థ్రెడ్స్ ఇప్పుడు ఎట్లా కొట్టుకుంటాయి. ఇప్పుడు సపోజ్ ఒక ఫంక్షన్ ఉంది, ఫంక్షన్ ఏ, ఆ ఫంక్షన్లో మీరు థ్రెడ్ యూజ్ చేసుకోవాలి ఈ ఫంక్షన్ని. ఓకే, జస్ట్ ఫంక్షన్ టైప్ ఉంది కదా, T1 థ్రెడ్ 1 ఈజ్ ఈక్వల్స్ టు థ్రెడ్ ఆఫ్ టార్గెట్ ఈజ్ ఈక్వల్స్ టు మన ఫంక్షన్ ఏ. ఓకే, T2 థ్రెడ్ ఆఫ్ టార్గెట్ ఈజ్ ఈక్వల్స్ టు టార్గెట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ. సేమ్ ఫంక్షన్ని రెండు యూజ్ చేసుకోబోతున్నాయి. ఫర్ ఐ ఇన్ సెల్ఫ్ ఎక్స్ అనుకుందాం. ఫర్ ఐ ఇన్ ఎక్స్ ప్రింట్ ఐ. ఇప్పుడు మనం పాస్ చేయబోయేది స్ట్రింగ్ అనుకుందాం. ఓకే, అంటే ఒక్కొక్కసారి ఇప్పుడు ఈ థ్రెడ్ నుంచి కాలింగ్ జరుగుతుంది కదా ఈ ఫంక్షన్కి, టార్గెట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అంటే, సో అప్పుడు ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయొచ్చు అనమాట. ఆర్గ్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడు థ్రెడ్లో టపుల్లో ఇవ్వాలి. ఓకే, నేను ఫస్ట్ సవార్, ఇక్కడ ఏదో కనిపిస్తుంది సవార్ అన్నది, సో అదే రాస్తున్నాను. సో ఆ స్ట్రింగ్ ఇచ్చాను, కామా థ్రెడ్ని టపుల్ని సింగిల్ ఎలిమెంట్ పెడితే సింగిల్ కామాతో ఎండ్ చేయాలి కదా, సో అట్లా ఆర్గ్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంకోటి ఇది డేట్, ఇట్లా స్ట్రింగ్స్ ఇచ్చాను 2 కామా పెట్టి ఎండ్ చేశాను. సో మెయిన్ థ్రెడ్ అన్న క్లాస్ని క్లోజ్ చేశాను. సో ఇప్పుడు ఏమవుద్ది అంటే ఫస్ట్ ఈ టార్గెట్ అన్న క్లాస్ ఏ కాబట్టి, మెథడ్ ఆర్ ఫంక్షన్ ఏ కాబట్టి ఈ ఫంక్షన్కి ఈ సాబార్ అన్నది పాస్ అవుతుంది ఎక్స్లో. ఆ ఎక్స్ని ఒక్కొక్క లెటర్ ఇటరేట్ చేసుకుంటూ ఎస్ ఒకసారి, ఏ ఒకసారి, బి ఒకసారి, ఏ ఒకసారి, ఆర్ ఒకసారి, అట్లనే ఈ డేట్ కూడా డి అన్నది ఒకసారి, ఏ అన్నది ఒకసారి, టీ అన్నది ఒకసారి, ఈ అన్నది ఒకసారి కదా. సో అట్లా రన్ అవుతాయి 2 థ్రెడ్స్. కానీ ఎప్పుడు రన్ అవుతాయి, స్టార్ట్ ఫంక్షన్ కాల్ చేయాలి రెండింటికి, టీ డాట్ స్టార్ట్ ఆఫ్, T2 డాట్ స్టార్ట్ ఆఫ్. ఇప్పుడు 2 స్టార్ట్ అయినాయి. ఇప్పుడు మెయిన్ ప్రోగ్రామ్లో మీరు ఏదో రాసుకున్నారు, ప్రింట్ సమ్ ఏబీసీ అని ఏదో రాసుకున్నారు. ఓకే, జస్ట్ ఇది ఒక మెయిన్ ప్రోగ్రామ్ కూడా ఉందని చెప్పడానికి, మెయిన్ ప్రోగ్రామ్ కూడా రన్ అవుతుందని చెప్పడానికి లాస్ట్లో ఏం చేయాలి అంటే T1 డాట్ జాయిన్ ఆఫ్, T2 డాట్ జాయిన్ ఆఫ్. ఈ ఏంటి అంటే థ్రెడ్ ఇప్పుడు ఫస్ట్ ఎట్లా నడుస్తుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎగ్జిక్యూషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ ఇది ఫంక్షన్ కాబట్టి దీన్ని ఒకసారి ఇట్లా పక్కన పెట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, రైట్. మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం. సో ఇక్కడ ఫస్ట్ థ్రెడ్ క్రియేట్ అవుతుంది, థ్రెడ్ ఇది నెక్స్ట్ ఈ స్టెప్ రన్ అవుతుంది, థ్రెడ్ 2 కూడా క్రియేట్ అవుతుంది, ఇక్కడికి వచ్చి థ్రెడ్ 1 స్టార్ట్ అవుతుంది. థ్రెడ్ 1 స్టార్ట్ అయ్యాక ఆటోమేటిక్గా మనకి ఆ ఒక్క థ్రెడ్
ఈ ఫంక్షనాలిటీని ఎగ్జిక్యూట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. దేనికి? సబార్ అన్న ఒక స్ట్రింగ్కి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మెయిన్ థ్రెడ్ అనేది నెక్స్ట్ కిందకి నెక్స్ట్ లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది. అంటే ఇది స్టార్ట్ చేస్తుంది. అప్పుడు ఈ థ్రెడ్ క్రియేట్ అయ్యి T2 అన్న థ్రెడ్ డేట్ అన్న ఫంక్షన్కి ఈ ఫంక్షన్ని యూజ్ చేసుకోవడం, ఈ రిసోర్స్ని, ఇది రిసోర్స్ అంటాం కదా, అంటే ఈ థ్రెడ్కి ఇదే రిసోర్స్, ఈ థ్రెడ్కి ఇదే రిసోర్స్. ఇప్పుడు T2 అన్న స్టార్ట్ చేస్తే ఈ థ్రెడ్ని ఈ T2 అన్న థ్రెడ్ కూడా ఈ ఫంక్షన్ని డేట్ అన్న పారామీటర్తో యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. అంటే D ఒకసారి, A ఒకసారి, T ఒకసారి, E ఒకసారి ప్రింట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. నెక్స్ట్ మెయిన్ థ్రెడ్ ఇంకా కంటిన్యూ అవుతుంది, ABC ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు మెయిన్ థ్రెడ్ ఎండ్, అంటే ఇక్కడికి వచ్చింది T1.join T2 జాయిన్ రాయకపోతే ఏమవుతుంది అంటే మెయిన్ థ్రెడ్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది. మెయిన్ థ్రెడ్ ఎప్పుడైతే ఎండ్ అయిందో ప్రోగ్రామ్ ఫినిష్. ఇక్కడ మీ సబ్ థ్రెడ్స్ ఉన్నాయి కదా, రెండు థ్రెడ్స్ మాన్యువల్ థ్రెడ్స్ క్రియేట్ చేశారు, అవి ఇంకా రొటేట్ అవుతున్నా కిల్ అయిపోతాయి మెయిన్ థ్రెడ్ ఎప్పుడైతే ఎండ్ అయిందో. అంటే ఇక్కడికి ఎండ్ అయిపోతుంది మెయిన్ థ్రెడ్. అంటే ఎంత ఫాస్ట్గా ఎండ్ అయిపోతుంది చెప్పండి. ఇది వెళ్ళి ఇక్కడ ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే లోపల ఇది లాస్ట్కి వచ్చేసింది, ఇంకా లాస్ట్ 3 లైన్స్ ఉన్నాయి మెయిన్ థ్రెడ్కి. ఇది మళ్ళీ స్టార్ట్ చేసే లోపల ఇంకా మెయిన్ థ్రెడ్కి ఇంకా సింగిల్ లైన్ ఒకటే ఉంది ఎగ్జిక్యూట్ చేయడం. అంటే నీకు మొత్తం సాబార్ డేట్ ప్రింట్ అవ్వకుండానే ఈ మెయిన్ థ్రెడ్ కిల్ అయిపోతుంది. ఇక్కడతో కిల్ అయిపోతే ప్రోగ్రామ్ ఎగ్జిట్ అయిపోతుంది. అలా ఎగ్జిట్ అవ్వకుండా ఉండడానికి ఈ 2 రాయాలన్నమాట. ఏంటి అంటే T1.join, T1 నీ దగ్గరికి వచ్చి జాయిన్ అయ్యేంత వరకు నువ్వు చనిపోకు, ఎగ్జిట్ అవ్వకు. T2 కూడా థ్రెడ్ 2 కోసం కూడా నువ్వు వెయిట్ చేయాలి. T1 కోసం వెయిట్ చేయి, T1 ఎగ్జిక్యూషన్ మొత్తం అయ్యేంత వరకు వెయిట్ చేయి, T2 ఎగ్జిక్యూషన్ అయ్యేంత వరకు వెయిట్ చేయి అని దాని అర్థం. సో ఇప్పుడు ఇది ఎక్కడితో ఎండ్ అయిపోయినా మెయిన్ థ్రెడ్ ఈ నెక్స్ట్ లైన్ చూసి ఓకే నేను T1 మొత్తం ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు, T1 ప్యారలల్గా ప్రాసెసింగ్ చేసుకుంటాను కదా, అది ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తా, ఇది కూడా ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తా, అప్పుడు కిల్ అవుతాం, మొత్తం ప్రోగ్రామ్ అంతా అప్పుడు ఎండ్ అవుతుంది అని. ఓకే, సో ఇది రిసోర్స్ కోసం కొట్టుకోవడం అనమాట. అంటే ఫస్ట్ ఎట్లా రన్ అవుతుంది అంటే ఎస్ అంటే ఎన్ని ప్రింట్ అవుతాయో చెప్పలేము. ఫస్ట్ థ్రెడ్ ఈ రిసోర్స్ని వాడుతుంది. ఫస్ట్ ఎస్ అని ప్రింట్ చేసింది, నెక్స్ట్ ఏ అని ప్రింట్ చేసింది. అప్పుడు సెకండ్ థ్రెడ్ కూడా అడుగుతుంది ఓకే నాకు ఇదే రిసోర్స్ కావాలని. అప్పుడు డి ప్రింట్ అయిపోయింది, నెక్స్ట్ డి తర్వాత ఏ ప్రింట్ అయిపోయింది, తర్వాత మళ్ళీ ఫస్ట్ రిసోర్స్ కూడా సగంలో ఆగిపోయింది కదా మరి, తర్వాత బి ప్రింట్ అయింది, తర్వాత మళ్ళీ సెకండ్ రిసోర్స్ వచ్చి నాకు కూడా కావాలి కదా అని అంటే కొట్టుకుంటున్నాయి. ఇట్లా చూసారా మీరు, సబార్ అని ప్రింట్ అవ్వట్లేదు, డేట్ అని ప్రింట్ అవ్వట్లేదు. రిసోర్స్ అలొకేషన్ కోసం ఫైట్ జరుగుతుంది రెండింటి మధ్యన. షేర్ చేసుకుంటూ ఆ రిసోర్స్ని ఈ థ్రెడ్స్ అన్నవి ప్రింట్ చేస్తూ ఉంటాయి. ప్యారలల్ ప్రాసెసింగ్ వల్ల ఇక్కడ ఈ రిసోర్స్ కొట్టుమిట్టాడుతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఇలాంటి ప్రాసెస్ని కొంచెం అదుపులో పెట్టడానికి వీళ్ళు తీసుకొచ్చిన మెథడ్స్ మ్యూటెక్స్, సెమాఫోర్. ఓకే, మ్యూటెక్స్ సెమాఫోర్ అంటే ఏం లేదు, రెండు కాన్సెప్ట్ ఒకటే, వర్డింగ్ డిఫరెంట్. మ్యూటెక్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఈ T1 అన్న థ్రెడ్ ఉంది, ఓకే దీనికి ఈ రిసోర్స్ కావాలి ఆర్. T2 అన్న థ్రెడ్ ఉంది, దీనికి ఈ రిసోర్స్ కావాలి ఆర్. సో T1 అన్న థ్రెడ్ ఎప్పుడైతే ఫస్ట్ వచ్చింది, ఇది ఫస్ట్ వచ్చింది కదా, ఇది వచ్చిందో ఈ రిసోర్స్ ఖాళీగా ఉంది కాబట్టి ఈ రిసోర్స్ మీద లాక్ చేస్తుంది. ఓకే, ఇది వాడుకునేంత వరకు లాక్ చేసుకుంటుంది, అంటే ఇంకెవరు ట్రై చేయరు దీనికి. ఇది వాడేసుకున్నాక రిలీజ్ చేస్తుంది, ఈ లాక్ని రిలీజ్ చేస్తుంది. ఫస్ట్ ఎక్వైర్ చేస్తుంది లాక్ని, తర్వాత రిలీజ్ చేస్తుంది వాడేసుకున్నాక. అప్పుడు T2 అన్నదానికి మళ్ళీ T2 కూడా సేమ్ వచ్చి ఎక్వైర్ చేసి లాక్ వేస్తుంది, లాక్ని ఎక్వైర్ చేసుకుంటుంది, తర్వాత లాక్ని రిలీజ్ చేస్తుంది వాడుకోవడం అయిపోయాక. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ T1 అన్న థ్రెడ్ మొత్తం సాబార్ అన్నది ప్రింట్ చేసుకుంటుంది, T2 అన్న రిలీజ్ చేసేస్తుంది, T2 అన్న థ్రెడ్ వచ్చి మళ్ళీ లాక్ వేసి ఎక్వైర్ చేసుకుని మళ్ళీ డేట్ అన్నది మొత్తం ప్రింట్ చేసుకుని లాక్ని రిలీజ్ చేస్తుంది. అది మ్యూటెక్స్ అనమాట. అంటే లాక్ సిస్టమ్ని ఎనేబుల్ చేయడాన్ని మ్యూటెక్స్ అంటారు. సెమాఫోర్ కూడా అంతే, సేమ్ లాక్ సిస్టమే. కాకపోతే ఎట్లా అంటే ఇక్కడ మీకు థ్రెడ్ 1, థ్రెడ్ 2, థ్రెడ్ 3 ఒకటే రిసోర్స్ కోసం కొట్టుకుంటున్నాయి. ఓకే, సో ఇప్పుడు నువ్వు సెమాఫోర్లో ఏం చెప్పొచ్చు అంటే సెమాఫోర్ 2 అని చెప్పావు అనుకో వాల్యూ, ఇది 2 థ్రెడ్స్ని ఈ రిసోర్స్ని వాడుకోవడానికి అలో చేస్తుంది అనమాట. అంటే ఫస్ట్ ఒక థ్రెడ్ వచ్చింది ఈ రిసోర్స్ కోసం, అప్పుడు ఓకే టూ థ్రెడ్స్ యాక్చువల్లీ నేను అలో చేయాలి, ఆల్రెడీ దీనికి ఎలొకేషన్ ఇచ్చేసింది. ఓకే, సో ఎలొకేషన్ ఇచ్చేస్తే ఇది 1 అవుతుంది, అంటే ఇంకా ఒకరికి మాత్రమే ఛాన్స్ ఉంది. ఓకే, వీడు వచ్చాడు, వీడికి ఛాన్స్ ఇచ్చా, సో ఇంకా 0, ఇంకెవరికి నేను ఛాన్స్ ఇవ్వకూడదు, ఈ 2 ఆక్యుపై అయిపోయినాయి అని వదిలేస్తుంది అట్లా. ఓకే, వీడు వెయిట్ చేస్తూ ఉండాలి. అప్పుడు ఎప్పుడైతే వీడి పని అయిపోయిందో, వీడు ఎప్పుడైతే బయటకు వచ్చేసాడో రిలీజ్ చేసుకుని, అప్పుడు ఇది మళ్ళీ 1కి మారుతుంది. అంటే వీడు ఎలాగ యాక్సెస్ చేస్తున్నాడు కదా ఇంకా, సో ఇది 1కి మారుతుంది, అప్పుడు వీడికి యాక్సెస్ దొరుకుతుంది. అర్థం. తర్వాత వీడు ఎప్పుడైతే రిలీజ్ కొట్టాడో వీడికి అక్కర్లేదని అయిపోయింది అని బయటకు వచ్చాడు ఎగ్జిక్యూషన్. ఇక్కడ రిలీజ్ ఎక్వైర్ ఉండదు ఇక్కడలాగా, కాకపోతే సెమాఫోర్ జస్ట్. ఓకే, వీడు ఎప్పుడైతే మీకు అర్థమవుతుందని రిలీజ్ కొట్టాడని చెప్తాను, కాకపోతే రిలీజ్ అన్న కాన్సెప్ట్ ఇక్కడ ఉండదు, ఎవరో లాక్ వేయరు అనమాట. జస్ట్ ఈ సెమాఫోర్ అన్నది హ్యాండిల్ చేస్తుంది 2ఆ 1ఆ 0 ఎంతమందికి నేను యాక్సెస్ ఇవ్వచ్చు. ఇప్పుడు 2 అని చెప్పాను అనుకో, 2 థ్రెడ్స్ అడిగినాయి అనుకో, రెండింటికి ఇచ్చేస్తుంది, ప్యారలల్ ప్రాసెసింగ్ చేసుకుంటాయి 2.
లేదు 1 అని పెట్టావు అనుకో, నువ్వు సెమాఫోరే 1 అని పెట్టావు అంటే ఒకళ్ళే ఎప్పుడైనా సరే ఒకళ్ళే వెళ్ళాలి. కానీ లాక్ దగ్గర ఏమైంది, డైరెక్ట్గా ఇంకొకరికే ఛాన్స్. లాక్ వేసాడంటే వచ్చి ఇంకా అది ఆడిదే అయిపోయినట్టు, మళ్ళీ ఆడు రిలీజ్ చేసే వరకు. ఇక్కడ అట్లా కాదు, సెమాఫోర్లో నువ్వు ఇచ్చిన వాల్యూ బట్టి ఎన్ని కావాలితే అన్ని వాడుకోవచ్చు, ఇంకోటి వెయిట్ చేస్తూ ఉంటుంది. అది సెమాఫోర్కి దీనికి డిఫరెన్స్. ఇది ఎట్లా చేయాలి అంటే, ఈ స్టార్ట్ చేసే ముందు థ్రెడ్స్ని మీరు లాక్ అన్న కాన్సెప్ట్ని ఇంపోర్ట్ చేయాలి. దీని గురించి చెప్తున్నాను, మ్యూటెక్స్ గురించి. లాక్ అదే సెమాఫోర్ కంటే లాక్ తీసేసి జస్ట్ సెమాఫోర్ ఆఫ్ ఎన్ని కావాలితే అన్ని, 1 అయితే 1, 2 అయితే 2 అట్లా రాయాలి. నువ్వు లోపల కోడ్ లోపల ఎట్లా రాయాలంటే, ఇది దీని గురించే కదా లాకింగ్, దీని మీదే కదా, ఈ ఫంక్షన్ మీద కదా, ఈ రిసోర్స్ మీద కదా మనం లాకింగ్ వేయాల్సింది. సో l.acquire ఇక్కడ రాయాలి. అయిపోయిన తర్వాత మొత్తం ప్రింటింగ్ చేసేసుకున్నాక అన్నీ సాబార్ SABAR మొత్తం అయిపోయాక l.release, అది అర్థమైందా? సో ఇది మ్యూటెక్స్ సెమాఫోర్. సో దిస్ వే యూ విల్ బీ ఏబుల్ టు హ్యాండిల్ ఏ థ్రెడ్ ఫస్ట్ వస్తే ఆ థ్రెడ్కి బ్రేక్ చేయకుండా. అర్థమైందా? అంటే ఇప్పుడు ఇట్లా వదిలేసాం అనుకో, ఏ లాకింగ్ అప్లై చేయకుండా, 2 థ్రెడ్స్ పోటీ పడి రేస్ కండిషన్లోకి వెళ్ళిపోతాయి, రేసింగ్కి వచ్చేస్తాయి, నాకు కావాలని. దాన్ని రేస్ కండిషన్ అంటారు. సో ఆ రేస్ కండిషన్ అవాయిడ్ చేయడానికి ఈ మ్యూటెక్స్ సెమాఫోర్ అన్న కాన్సెప్ట్ యూజ్ చేసి లాకింగ్ కానీ సెమాఫోర్ కానీ యాడ్ చేసి మనకి ఒక రిసోర్స్ని ఒక థ్రెడ్ కంప్లీట్గా యూటిలైజ్ చేసుకునే క్యాపబిలిటీని ఇవ్వగలుగుతున్నాం. సో దట్ షుడ్ బి ఆల్ ఫర్ టుడే. హోప్ యూ హ్యావ్ లెర్న్ సంథింగ్ న్యూ. ఛానల్ కొత్తగా వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ టుమారో. బై.